బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో విద్యార్థి సేన ఆధ్వర్యంలో డ్రగ్ ఫ్రీ తెలంగాణకై 100 రోజుల మహోద్యమ కార్యక్రమం పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థి సేన అధ్యక్షుడు శివప్రసాద్తో కలిసి ఆయన మాట్లాడారు. గత ఏడాది కాలంలో నార్కోటిక్ బ్యూరో 100 కోట్ల వరకు డ్రగ్స్ను సీజ్ చేసిందని తెలిపారు. విద్యార్థి సేన డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ ఉద్యమానికి ముందుకు రావడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ మహోద్యమంలో తాము భాగస్వామ్యం అవుతామన్నారు. అనంతరం విద్యార్థి సేన అధ్యక్షుడు శివప్రసాద్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. మన తెలంగాణ ప్రభుత్వం డ్రగ్ ఫ్రీ తెలంగాణ నినాదంతోనే మాది యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనం 1 ఇయర్ కంప్లీట్ చేసుకొని దాదాపు ఒక 100 కోట్ల డ్రగ్స్ ని పట్టుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం కూడా రేపు 26 జూన్ రోజు యాంటీ డ్రగ్ డే ఉంది. దానిలో భాగంగా యాక్టివిటీ చేస్తున్నాం. మాతో కలిసి ఈ 100 రోజుల కార్యక్రమం తీసుకున్నందుకు విద్యార్థి సేనకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము కూడా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఈ 100 రోజుల కార్యక్రమంలో చెప్పింది మన మిత్రుడు నిజామాబాద్, కామారెడ్డి, మొత్తం రంగారెడ్డి జిల్లా, అన్ని జిల్లాలు తిరుగుతామని చెప్పిండు. మేము వీలైన చోట్ల మేము కూడా పాల్గొని ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్లి దాదాపు ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మన తెలంగాణని డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయడంలో మేము ముందుంటామని, మాతో పాటు విద్యార్థులు, యువకులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. అదే విద్యార్థి సేన ఆధ్వర్యంలో డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం 100 రోజుల మహా ఉద్యమానికి ఇలా శ్రీకారం చుట్టారు. సమాజంలో విద్యార్థులు, యువత చెడు మార్గంలో పోవద్దని చెప్పేసి, మారక ద్రవ్యాలకు దూరం ఉండాలని చెప్పేసి, చెడు వ్యసనాలకు దూరం ఉండాలని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో ఇలా విద్యార్థి సేన డ్రగ్స్ ఫ్రీ తెలంగాణకై 100 రోజుల మహా ఉద్యమానికి ఇలా ఆవిష్కరణ జరిగింది. విద్యార్థి సేన ఎప్పుడు కూడా విద్యార్థుల పక్షాన, యువత భవిష్యత్తు కోసం మాత్రమే ఆలోచిస్తుంది. విద్యార్థుల